జగమే ఒక నాటకం. ఈ స్టేట్మెంట్ ని వీడెవడో బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. మరీ ఇంత సీరియస్ గానా? అసలు ఏమైందో ఇప్పుడే తెలుసుకుందాం. ట్రంప్ రాగానే డిపోర్టేషన్ కలకల్లాడిపోతుంది. జనాలందరూ వెలవెల్లాడిపోతున్నారు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు. అండ్ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి రంబల్ పటేల్ ముందుకొచ్చేసి ఈ డిపోర్టేషన్ సొల్యూషనే యూ వీసా. నేను F1 విన్నాను, H1 విన్నాను, ఆఖరికి O1 కూడా విన్నాను. ఈ యూ వీసా ఏంటిది అని అనుకుంటున్నారా? యుఎస్ఏలో మీ మీద ఒక క్రైమ్ యాక్టివిటీ అయ్యి మీరు అందులో విక్టిమ్ అని ప్రూవ్ చేస్తే మీకు యూ వీసా వచ్చేస్తుంది. సో ఇది 2000లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఉంటారో, వాళ్ళకి డిపోర్టేషన్ ఉందో, వాళ్ళందరూ ఎక్కడైనా ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ ఉంటే మీరు వచ్చి గవర్నమెంట్ చెప్పాలి అని ఎంకరేజ్ చేస్తూ ఇది మీకు బెనిఫిట్ అని చెప్పేదాన్ని, ఈ బెనిఫిట్ ని తన బెనిఫిషియల్ కోసం మనీ ఎర్న్ చేయడానికి వాడేసుకున్నాడు రంబల్ పటేల్. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెట్ చేసుకున్నాడు. ఎలా అంటే మీ మీద క్రైమ్ యాక్టివిటీ అవ్వాలి దేవుడా అనగానే తదాస్తు అని చెప్పి అవ్వపోదు కదా. సో ఈ తదాస్తు చేయడానికి పటేల్ ఆన్ సేల్ అని చెప్పి క్రైమ్ థ్రిల్లర్ స్కీమ్ ని స్కామ్ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర మినిమం $20,000 తీసుకుంటూ, అంటే అక్షరాల ఆల్మోస్ట్ 18 lakh ఇండియన్ రూపీస్ తీసుకుంటూ జనాల పైన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్న పటేల్ లాస్ట్ కి దొరికిపోయాడు. 9 స్టేట్స్ లో 9 రకాలుగా 9 స్టోర్స్ లో ఈ థియేటరిక్ స్కామ్ రెడీ అవుతూ ఉండగా ఒక యాక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయాలన్నమాట. ఒక స్టోర్ ఓనర్ పోలీస్ దగ్గర తత అని చెప్పి దొరికిపోయాడు. సో ఇలా దొరికిపోయేసరికి వీళ్ళు దెబ్బకుట దొంగ ముఠ అయిపోయింది. సో అలా మాసచ్యూసెట్స్ గవర్నమెంట్ దీన్ని అబ్జర్వ్ చేసి ఇదేదో మరీ టెర్రరిస్ట్ స్కామ్ లాగా వీసా స్కామ్ అవుతుంది కదా, చాలా పెద్దగా అటాక్ లాగా అయిపోతుంది అని చెప్పి 5 years ఇంప్రిజన్మెంట్ ఇస్తూ అండ్ $250,000 ఫైన్ వేసాడు ఇప్పుడు పటేల్ పైన. సో ఇలా అయ్యి పురుషులందు పుణ్యపురుషులు వేరేయా? విశ్వదాభిరామ, నువ్వు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోరా మావా. స్టేడియం TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.